హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య తొలి టీ20లో వచ్చేసరికి రిజల్ట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా పిచ్ రిపోర్టు, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గా మన టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్తోనే అయితే టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మాత్రమైతే సౌత్ ఆఫ్రికాతోనే 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేటి నుంచి అయితే టీ20 సిరీస్ అయితే ప్రారంభంగా ఉంది. తొలి టీ20 వచ్చేసరికి డర్బన్ వేదికగా రాత్రి 8:30 అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది. భారత్ కాలమాన ప్రకారం అయితే తొలి టీ20లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఒకసారి అయితే చూసుకుంటే, ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా వచ్చేసరికి టీంని అయితే బీసీ అయితే రీసెంట్గా అయితే ప్రకటించడం జరిగింది. ఈ మొత్తంగా ప్లేయింగ్ 11లో ఒకసారి చూసుకుంటే, ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ అయితే ఓపెనింగ్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత టీ20 సిరీస్లో కూడా వీళ్ళిద్దరే బరిలోకి దిగడం జరిగింది. యథావిధిగా అయితే వీళ్ళిద్దరిని అయితే కొనసాగించనున్నారు. వన్ డౌన్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్కి అయితే కెప్టెన్గా వహిస్తున్నాడు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చేసరికి తిలక్ వర్మ, రింకు సింగ్ మాత్రమైతే మిడిల్ ఆర్డర్లో రానుందని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ కోటా కిందకైతే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అయితే బరిలో దిగనున్నారు. వీళ్ళిద్దరు ఫామ్ మాత్రమైతే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ వీళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పిన్ విభాగం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి మాత్రమైతే స్పిన్ విభాగంలో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్తో ఉంటే మాత్రమైతే రవి బిష్ణోయ్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రవి బిష్ణోయ్ తీసుకుంటే ఆవేష్ ఖాన్ అయితే బెంచ్కే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రవి బిష్ణోయ్ తీసుకుంటారా లేదా ఆవేష్ ఖాన్ తీసుకుంటారా అని అయితే సందిగ్ధం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్తో పాటు యశ్ దయాల్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, యశ్ దయాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. మరి ప్లేయింగ్ 11లో మరి టీమిండియా తొలి టీ20లో గెలుస్తుందా లేదా అయితే మరికొద్ది గంటలను అయితే వేచి చూడాల్సిందే. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గానే సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి వెస్టిండీస్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడడం జరిగింది. మూడు మ్యాచ్లు అయితే సౌత్ ఆఫ్రికా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఐర్లాండ్తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడడం జరిగింది. 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌత్ ఆఫ్రికా 1-1తో అయితే సిరీస్ అయితే సమం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు టీమిండియాతో 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో అయితే సౌత్ ఆఫ్రికా అయితే తలబడుతుంది. బట్ తొలి టీ20లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూసుకుంటే, పొజిషన్లో చూసుకుంటే రియాన్ రిక్టెన్, అదేవిధంగా రిజా ఎండ్రిక్స్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా వన్ డౌన్లో చూసుకుంటే ఆడమ్ మార్కరమ్ అయితే బరిలో దిగనున్నారు. ఆడమ్ మార్కరమ్ వచ్చేసరికి టీ20 సిరీస్కి అయితే కెప్టెన్గా వహిస్తున్నాడు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ల పొజిషన్లో చూసుకుంటే స్టస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, ఎండ్రో క్లాసన్ వంటి అదే భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా భీకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిట్రిక్ క్రుగ్గర్ ఉండడం జరిగింది. అదేవిధంగా మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, ఒట్లీ బ్యాట్మెన్, గెరాల్డ్ కోల్టేజ్ వంటి సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 అయితే ఉంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మాత్రమైతే అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ అయితే సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టస్టన్ స్టబ్స్ కానీ, ఎండ్రో క్లాసన్ కానీ, అదేవిధంగా డేవిడ్ మిల్లర్ కానీ, ఆడమ్ మార్కరమ్ వంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఈ బ్యాటింగ్ లైనప్తో మన టీమిండియా బౌలింగ్ లైనప్తో అటాక్ చేయాలని అయితే చూస్తుంది. మన టీమిండియా మెయిన్గా బ్యాటింగ్ బలంతో పాటు బౌలింగ్ బలం కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. రెండు టీంలు కంపేర్ చేస్తే రెండు టీంలు కూడా సమవుజ్జులుగానే అయితే కనిపిస్తున్నాయి. మరి తొలి టీ20లో ఓవర్ ఫైట్ అయితే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి తొలి టీ20 వచ్చేసరికి డర్బన్ వేదికగా అయితే మ్యాచ్ అయితే ప్రారంభంగా ఉంది. భారత్ కాలమాన ప్రకారం అయితే 8:30 అయితే మ్యాచ్ అయితే ప్రారంభంగా పోతుంది. అయితే డర్బన్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, అదేవిధంగా వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అంటే చూసుకుంటే, వెదర్ రిపోర్ట్ వచ్చేసరికి మ్యాచ్ మాత్రం అయితే పూర్తి 100% సజావుగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షం పడే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి డర్బన్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా బౌలర్కి అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా పేస్ బౌలింగ్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బ్యాటర్లో కూడా అనుకూలంగానే ఉండబోతుంది. సగటున ఈ పిచ్ పైన వచ్చేసరికి దాదాపు 170 నుంచి 180, 190 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే
అయితే గత రికార్డులు అయితే చెప్పడం జరుగుతున్నాయి. చూడాలి తొలి మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనేది అయితే మరికొద్ది గంటలను అయితే వెయిట్ చేస్తే మనకి క్లియర్ కట్గా అయితే ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫలితం రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.